1857 సమస్య పరిష్కారం, సైనిక తిరుగుబాటు అణచివేసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం మీద వాళ్ళ దృష్టి పెరిగింది. చాలా భూములను తనఖా పెట్టి నవాబుల దగ్గర నుంచి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపటం మొదలుపెట్టారు. శాంతి భద్రతల నిర్వహణ అనేది అస్సలే బాగాలేదు. ప్రజల మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి. దారిదోపుళ్ళు పెరిగిపోయినాయి. ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళని తీసేసిండ్రు కొంతమంది. ఆ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళందరూ కూడా దారిదోపిడిగాళ్ళుగా మారిపోయింది. ఒప్పందం రాయించుకొని ఫైనల్గా బెరార్ జిల్లాను తమ పేరు మీదకి మార్చుకుంటారు. సాలార్జంగ్కు ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన తట్టుకోలేక ఆయన చనిపోతాడు. ఈ దక్షిణ హిందుస్థానంలో మాట్లాడేటువంటి ఉర్దూ వేరు, ఆచార వ్యవహారాలు వేరు. మా సంస్కృతిని తెలియకుండా ఇక్కడ పరిపాలన ఎట్లా చేస్తారనేటువంటి ఒక భావన దక్కనీ ముస్లిముల్లో ఉండేది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకు కూడా ముల్కీ అనేది అప్లై అవుతుంది. ఈరోజు సాలార్జంగ్ సంస్కరణల గురించి మాట్లాడుకుందాం. సాలార్జంగ్ సంస్కరణలు అనేవి 19వ శతాబ్దపు 2వ అర్ధభాగంలో మొదలయ్యాయి. ప్రధానంగా సర్ సాలార్జంగ్ మొదటి సాలార్జంగ్ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఈ సంస్కరణలు మొదలయ్యాయి. సాలార్జంగ్ అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్, మీకు తెలుసది. ఆయన అప్పటికి మహబూబ్ అలీ ఖాన్ ఇంకా యుక్త వయసులోకి రాడు కాబట్టి ఆయనను అధికారంలో కూర్చోబెట్టలే. ఆయనకు సలహాదారులను నియమించి ఆ సలహాదారులు రాజుకు సలహాలు ఇచ్చి ఆయన పేరుతో అధికారాన్ని నిర్వహించారు. అందులో సాలార్జంగ్ కూడా ఉంటాడు. సాలార్జంగ్ 1853లో హైదరాబాదు సంస్థానానికి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చాలా సంస్కరణలు తీసుకొస్తారు. అప్పటికి హైదరాబాద్ పరిస్థితి బాగాలేదు. హైదరాబాద్ ఆర్థికంగా చాలా బలహీనపడిపోయింది. పరిపాలన లేదు. శాంతి భద్రతలు సంపూర్ణంగా క్షీణించాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యం అది. వారిలో ఈ పన్ను వసూలు అనేది అప్పటికి నేను నిన్ననే క్లాస్లో ప్రస్తావించినట్టు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఏ పన్నులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పారంటే సుంకాలు, విదేశీ వస్తువుల మీద విధించే సుంకాలను బయటి వాళ్ళకి అప్పచెప్పారు. రెండవది ఏం చేశారంటే వ్యవసాయపు శిస్తు, భూమి శిస్తు వసూలు కూడా వాళ్ళు బయటి వాళ్ళకి అప్పచెప్పారు. ఈ రెండు కూడా బయటి వాళ్ళకి అప్పచెప్పటంతో కాంట్రాక్టర్స్ అప్పచెప్పారు. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎంత మొత్తము గవర్నమెంట్కు జమ చేస్తారో చెప్తే ఎవరు ఎక్కువ జమ చేస్తామంటే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈ కాంట్రాక్టింగ్ వ్యవస్థ వల్ల అవినీతి బాగా పెరిగిపోయింది. వచ్చిన ఆదాయము ప్రభుత్వానికి జమ కావటం కూడా చాలా కష్టంగా ఉండేది. తర్వాత రెండో సమస్య ఏమైందంటే అప్పటికే బ్రిటిషు వాళ్ళు కూడా ఒక 1857 సమస్య పరిష్కారం, సైనిక తిరుగుబాటు అణచివేసిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం మీద వాళ్ళ దృష్టి పెరిగింది. పెరిగిన సమయంలో వాళ్ళు ఇక్కడ ఒక సైన్యాన్ని నియమించారు. ఆ నియమించిన సైన్యానికి జీతాలు కూడా ఇక్కడి గవర్నమెంటే ఇవ్వాలనే షరతు విధించింది. అంత మాత్రమే కాదు, అప్పటికి ఇంకా రాజుకు ప్రభుత్వ నిర్వహణకయ్యే ఖర్చులకు సరిపోయేంత ఆదాయం కూడా రాకపోవటం చేత చాలా మందిని వాళ్ళు ఆ ఉద్యోగస్తులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి. దానికోసం ప్రభుత్వం అప్పులు తీసుకుంది. చాలా భూములను తనఖా పెట్టి నవాబుల దగ్గర నుంచి వాళ్ళ అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపటం మొదలుపెట్టారు. ఈ తనఖా పెట్టి అప్పు ఇచ్చిన వాళ్ళల్లో ఎక్కువ వరకు రోహిల్లాలు ఉన్నారు. ఇది ఒక సమస్య అయితే శాంతి భద్రతల నిర్వహణ అనేది అస్సలే బాగాలేదు. ప్రజల మాన ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేని పరిస్థితి. దారిదోపుళ్ళు పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే
నిజాము కాలంలో అప్పటికి ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళని తీసేసిండ్రు. కొంతమందిని రోహిల్లాలను కానీ ఇతర పర్షియన్లను కానీ వాళ్ళని ఇక్కడి నుంచి ఉద్యోగం నుంచి తొలగించండ్రు పైసలు చాలక. ఆ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళందరూ కూడా దారిదోపిడిగాళ్ళుగా మారిపోయారు. ఈ మారిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఒక అల్లకల్లోల పరిస్థితి. రాజేమో పసిపిల్లవాడు, దాన్ని అడ్మినిస్ట్రేషన్ను నడపగలిగేటువంటి శక్తి లేదు. బ్రిటిష్ దగ్గర కూడా వీళ్ళు చాలానే అప్పులు తెచ్చుకున్నారు. ఈ అప్పులు కట్టడానికి వాళ్ళు బేరార్ జిల్లాను వాళ్ళు రాయించుకున్నారు. అప్పులు కట్టిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వాలి అని వీళ్ళు అడుగుతారు, కానీ ఆ జిల్లాను మాత్రం బ్రిటిష్ పాలకులు నిజాం ప్రభువుకు మళ్ళీ వాపసు చేయరు. ఒప్పందం రాయించుకొని ఫైనల్గా బెరార్ జిల్లాను తమ పేరు మీదకి మార్చుకుంటారు. బెరార్ జిల్లాకున్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ పత్తి పండుతుంది, అద్భుతమైన పత్తి పండుతుంది. చాలా ఆదాయం వస్తుంది. 20 లక్షలు అక్కడి నుంచే శిస్తు వస్తుంది అనేది అప్పటికి ఉన్న లెక్క. అంత పెద్ద ఎత్తున వారికి శిస్తు వాళ్ళకు దొరుకుతున్నటువంటి జిల్లాను వదులుకోవటానికి బ్రిటిష్ వారు కూడా సిద్ధంగా లేరు. బెరార్ జిల్లా వెళ్ళిపోవటం, ఆ ఒప్పందం చేసుకున్నటువంటి ఈ సాలార్జంగ్కు ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన తట్టుకోలేక ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత సర్ సాలార్జంగ్ I ఆయన ప్రధానమంత్రిగా అధికారంలోకి వస్తాడు. ఈ మొత్తంగా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దటం ఎట్లా అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. చాలా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది. ప్రభువు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోతున్నది. కాబట్టి మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఆర్థిక పరిస్థితి కుదుటపడాలి. రెండవది సైన్యాన్ని స్థిరీకరించుకోవాలి. ఇవి రెండు జరిగితే తప్ప నిజాం పాలన కొనసాగే పరిస్థితి లేదు. బ్రిటిష్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిస్థితి మారకపోతే మొత్తంగానే రాజ్యాన్ని కైవసం చేసుకుంటామనే బెదిరింపులు వాళ్ళ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అప్పటికి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ తరహాలోనే ఇక తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలనా యంత్రాంగాన్ని మార్చుకోక తప్పదు అనే ఒక పరిస్థితి ఏర్పడిపోయింది. అప్పటికి వాస్తవానికి నిజాము పాలనా రంగంలో 3 శాఖలు ఉండేవి. దఫ్తరీ మాల్ అంటే వాళ్ళు కేవలము పన్నుల వసూళ్ళు, ఆదాయపు లెక్కలు మాత్రమే చూసేవాళ్ళు. రెండవది దఫ్తరీ దివానీ అంటే వాళ్ళు ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలను చూసేవారు. ఎవరికి ఏ భూమి ఇచ్చిండ్రు, గ్రాంట్లు ఇవ్వటం, ఇట్లాంటి వ్యవహారాలు. ఇక మూడోది దారుల్ ఇన్షా. ఇది కేవలము ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమయ్యేది. అంటే కింద నుంచి వచ్చిన సమాచారాన్ని రాజుకు తెలియజేయటం, రాజుగారి ఫర్మానాలు కింది దాకా అందజేయటం, ఇతర దేశాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగేవి. ఈ 3 శాఖలు సరిపోవు అనేది అర్థమైపోయిన తర్వాత పాలనా యంత్రాంగాన్ని ఆధునీకరించవలసిన అవసరం ఏర్పడ్డది. పాలనా యంత్రాంగాన్ని ఆధునీకరించేటువంటి క్రమంలోనే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఒక్కొక్క విషయంలో చాలా జాగ్రత్తగా మార్పులు తీసుకురావాల్సిన అవసరము సాలార్జంగ్ Iకి ఏర్పడింది. చిన్న వయసు 23 ఏళ్ళకే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. ఆ వయసులో ఎవరిని నొప్పించకుండా చాలా జాగ్రత్తగా మార్పులు తీసుకురావాలి. దానికోసము ఆయన ఏం చేస్తాడంటే తరచూ ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణ ఏంటంటే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల యొక్క వాళ్ళ యొక్క ఆదాయ జీతభత్యాలను ఆయన తగ్గించి కొంతమందిని తీసేసిండు. ఎవరిని తీసేసిండు? ముఖ్యంగా సైన్యంలో ఉన్న వాళ్ళని తీసేసిండు. సైన్యంలో ఉన్న వాళ్ళని తీసేయటమే కాక ఆయన ఏం చేసిండంటే వాళ్లకు
ఫిర్యాదులు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవటానికి ఓ ప్రత్యేక న్యాయస్థానం పెట్టిండు. ఎక్కువ వరకు ఈ పఠాన్లు, రోహిల్లాలు వీళ్ళు ఆయనను మొట్టమొదట తొలగించి, రెండవది ఆయన చేసిన పని ఏంటంటే ఈ అరబ్బుల దగ్గర ఉన్నటువంటి భూములను విడిపించటం మొదలుపెట్టిండు. వాళ్ళకు కొంత రకం కట్టి ఆ రకం వాళ్ళకిచ్చి ఆయన ఏం చేసిండంటే, మిగతాది మేము కడతా వెళ్ళగా సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ చేతుల్లో నుంచి భూములు విడిపించారు. ఈ అరబ్బులు, రోహిల్లాలు కింద ఉన్నటువంటి ఈ జాగీర్దారుల కింద ఉన్నటువంటి ఈ భూమి 1000 ఎకరాల భూమి, తనఖా పెట్టిన భూమి. అది ఈ తనఖా పెట్టిన భూమి ఇడిపించటం అనేది జాగ్రత్తగా దాన్ని చేయవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే, వాళ్ళ దోపిడీ కారణంగా వ్యవసాయం అనేది క్షీణించింది. వాళ్ళు విపరీతంగా శిస్తు వసూలు చేసేవాళ్ళు. ఈ శిస్తు వసూళ్ళు తట్టుకోలేక, వాళ్ళు విధిస్తున్నటువంటి భారాన్ని, ఆర్థిక భారాన్ని మొయ్యలేక చాలామంది రైతులు గ్రామాలను వదిలేసి వెళ్ళిపోయారు. అందువల్ల చాలా భూమి నిరుపయోగంగా మారిపోయింది. ప్రభుత్వ ఆదాయం కూడా దానివల్ల పడిపోవటం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ భూమిని విడిపించారో అప్పుడు ఇజారా అనే వ్యవస్థను తీసుకొచ్చారు. ఇజారాదార్ వ్యవస్థ. ఇజారాదార్ వ్యవస్థ అంటే భూమి మీకు ఇస్తాం, 3 ఏళ్ళు శిస్తు ఉండదు, 3 ఏళ్ళ తర్వాత 20-30 సంవత్సరాల పాటు నామమాత్రమైనటువంటి శిస్తు ఉంటుందని చెప్పి వాళ్ళు సుమారుగా 983 గ్రామాలను పునరుద్ధరించారు. అంటే మీరు ఊహించండి ఏ స్థాయిలో రైతులు భూములు ఖాళీ చేస్తుండ్రో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆనాటి ప్రభుత్వాలలో ప్రధానమైన ఆదాయ వనరు భూమి శిస్తే. భూమి శిస్తు లేకపోతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. వీళ్ళ దోపిడీ కారణంగా అక్కడ భూమి శిస్తేమో పడిపోయింది. కాబట్టి మొట్టమొదటి పని ఏం చేసిండ్రు, ఈ రోహిల్లాలు, జాగీర్దార్ల నుంచి భూమి విడిపించి ఆ భూమిని ఇజారాదార్లకు ఇచ్చిండ్రు. అంటే వాళ్ళు నిర్మానుష్యంగా మారిపోయినటువంటి గ్రామాలను మళ్ళీ వాళ్ళు వచ్చి పునరుద్ధరించాలి. అందుకు గాను ఏం రాయితీలు ఇచ్చిండ్రు? మొదటిది 3 సంవత్సరాలు శిస్తు లేదు, అది తర్వాత 30 సంవత్సరాల దాకా నామమాత్రమైనటువంటి శిస్తు. ఇది వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పు. దీనివల్ల చాలా గ్రామాల పునరుద్ధరణ జరిగింది. ఈ చాలా గ్రామాల పునరుద్ధరణ జరగటంతోనే ప్రభుత్వానికి కూడా మెల్లమెల్లగా కొంత ఆదాయాలు అనేవి పెరిగిపోయినాయి. ఇది కాక గవర్నమెంట్ చేసిన రెండవ పని, నిన్న మనం చెప్పుకున్నట్టుగా దీవానీ భూములన్నింటినీ కూడా కొలిసి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు దీవానీ వ్యవస్థను అన్నింటినీ కూడా వాళ్ళు పెంపొందించడం మొదలుపెట్టినారు. 1875లో సర్వే సెటిల్మెంట్ శాఖ ఏర్పడింది. సర్వే అంటే భూమిని కొలవటము, సెటిల్మెంట్ అంటే ఎవరు హక్కుదారులో గుర్తించి వాళ్ళకి ఆ హక్కులను కల్పించటం. ఈ సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏర్పరిచిన తర్వాత భూములను కొలిచి శిస్తును నిర్ణయించి ఆ శిస్తు వసూలు చేయటానికి ఆయన ఒక ఆఫీసును ఏర్పాటు చేయటం ప్రారంభించాడు. దానికంటే ముందే జరిగిన ఇంకొక పని, దాంతోపాటే జరిగిన ఇంకొక పని ఏంటంటే జిల్లాబందీ. జిల్లాబందీ అంటే జిల్లాల యొక్క సరిహద్దులు సరిగ్గా ఉండేవి కావు. జిల్లా యంత్రాంగం అనేది పటిష్టంగా ఉండేది కాదు. జిల్లాబందీ కింద ఆ యంత్రాంగాన్ని వాళ్ళు పటిష్టం చేశారు. పటిష్టం చేసి ఆ జిల్లా స్థాయిని పటిష్టం చేసి జిల్లా స్థాయి నుంచి దిగువ స్థాయి దాకా ఒక రెవెన్యూ యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న కలెక్టర్ను అవ్వం తాలూక్దార్ అంటే మొదటి తాలూక్దార్ అని, అవ్వం అంటే మొదటిది, అవ్వం తాలూక్దార్ను జిల్లాల కలెక్టర్లుగా నియమించి వారి కింద దువ్వం తాలూక్దార్, తర్వాత మూడవది వాళ్ళు పెట్టినటువంటిది మూడవ తాలూక్దార్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం జరిగింది.
ఈ తాలూక్దారులు ఏం చేశారంటే, ఒకలేమో సర్వే సెటిల్మెంట్ చేసేవాళ్ళు, ఇంకా సువ్వం తాలూక్దార్ మూడో వ్యక్తి. వీళ్ళు సర్వే సెటిల్మెంటు ఒకరి బాధ్యత, ఒకరేమో శిస్తు వసూలు చేసే బాధ్యత ఒకటి. ఇది కాక గ్రామ స్థాయిలో పటేల్, పట్వారీ, సుంకరి వ్యవస్థని ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ గవర్నమెంటే జీతభత్యాలు ఇచ్చేది. అంటే గవర్నమెంట్ జీతభత్యాలతో జిల్లా స్థాయిలో కలెక్టర్, తర్వాత సర్వే సెటిల్మెంట్ కోసం ఒకరు రెవెన్యూ అధికారి, మూడవది శిస్తు వసూలు కోసం ఒక అధికారిని వాళ్ళు నియమించటం ప్రారంభించింది. ఇది కాక గ్రామ స్థాయిలో పటేలు, పట్వారీ, సుంకరి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాం. వీళ్ళందరికీ ప్రభుత్వమే జీతం ఇచ్చేది. భూములు కొలిచి వాళ్ళ శిస్తును నిర్ధారించి ఈ శిస్తు వసూలు చేయటం మొదలుపెట్టింది. అంతకుముందు కాంట్రాక్ట్కి ఇచ్చేవాళ్ళు, అది పోయింది. అట్లాగే వాళ్ళు ఇంకొక పని కూడా ఏం చేసిండ్రంటే, మహకం కరోడి అని ఒకటి, కరోడి అంటే నిధులు వసూలు చేసేది యంత్రాంగం. వాళ్ళు ఒక కరోడి అనే వ్యవస్థ, మహకమి కరోడి అనే వ్యవస్థ ద్వారా రవాణా అవుతున్న దిగుమతి ఎగుమతులపైన సుంకాలు వసూలు చేయటం కూడా మొదలుపెట్టింది. ఇది ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ అయిందో, ఈ పన్నుల వసూలు వ్యవస్థ అనేది ఎప్పుడైతే స్థిరీకరించారో, అప్పుడు మెల్లమెల్లగా నిజాము ఆర్థిక వనరులు పుంజుకోవటం మొదలైనవి. అప్పు పెట్టిన ఆభరణాలను, తనఖా పెట్టిన ఆభరణాలను, భూములు విడిపించుకోవటము, జీతభత్యాలు తగ్గించారు. తగ్గించి ఏం చెప్పిండ్రంటే, తన జీతం కూడా 10,000 రూపాయలు తగ్గించుకున్నాడు. ఆ రోజుల్లో తక్కువ మొత్తమేం కాదు. సాలార్జంగ్ తన జీతం 10,000 రూపాయలు తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఏం చేసిండు ఆయన, మీరు కూడా మీ జీతాలను తగ్గించుకోండి. అందరి జీతాలు తగ్గితే మనం సకాలంలో ఈ జీతాలు ఇవ్వగలుగుతాం. మీకు ఎప్పుడో నెలలో ఎప్పుడో వచ్చేదో తెలియదు, ఇప్పుడున్నట్టే ఏ రోజు వస్తుందో తెలియదు జీతాలు. అట్లా కాదు, మీకు సకాలంలో జీతాలు ఇస్తాం, మీ జీతాలు తగ్గించుకోండి అని విజ్ఞప్తి చేసి ఆయన వాళ్ళను ఒప్పించి ఆ సంస్కరణలు తేవటం, ఇంకా కొంత ఆర్థిక స్థిరీకరణకు అనేది అది చాలా బలంగా ఉపయోగపడింది. ఇట్లాంటి సంస్కరణలతో ఆగకుండా సరుకుల రవాణా కోసము ఈ మహకం కరోడి అనేది 1861లో ఏర్పడింది. 1875లోనూ సర్వే సెటిల్మెంట్ ఏర్పడ్డది. దీనికి తోడు పోలీసు సంస్కరణలు కూడా చేపట్టిండ్రు. అప్పటి వరకు ఒక బలమైన పోలీసు యంత్రాంగం అనేది లేదు. అందుకని వాళ్ళు ఒక పోలీసు డిపార్ట్మెంటును, న్యాయశాఖ కూడా అప్పుడు పటిష్టంగా లేదు. కొంతమంది ఖాజీలు, కొంతమంది అధికారులు కూర్చొని తీర్పులు చెప్పేవాళ్ళు. దాని స్థానంలో వీళ్ళు ఒక సివిల్ కోర్టును, క్రిమినల్ కోర్టును, మున్సిఫ్ కోర్టులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య ఉంటే అక్కడ వాళ్ళని కలుసుకోవచ్చు. దానిపై సమీక్ష కోసం సెక్రటేరియట్లో కూడా ఒక అధికారులను నియమించటం జరిగింది. స్టాంప్ పేపర్ కార్యాలయం ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కానీ, ఒప్పందాలు, క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ కోసం కానీ ఒక స్టాంపుల డిపార్ట్మెంటు. అప్పటికి ఇక్కడ ఒక విద్యా వ్యవస్థ లేదు. గవర్నమెంట్ ఒక 3 పాఠశాలలను ప్రారంభించింది. ఆ 3 పాఠశాలలు ఏంటి? మదర్సే ఆలియా, ఇక్కడ ఉంది కదా ఇప్పుడు నిజాం కాలేజ్ ఎదురుగా, మదర్సే ఆలియా ఒకటి ఉంది, చాదర్ఘాట్ స్కూల్ ఒకటి, తర్వాతనేమో దారుల్ ఉలూమ్ అనేది మతపరమైన విద్య ప్రధానంగా బోధించేటువంటి సంస్థ. ఇవన్నింటితో పాటు కరెన్సీని కూడా రద్దు చేసింది. అంతకుముందు ఉన్న కరెన్సీ అంతా మొఘలాయిల కరెన్సీ, దాని స్థానంలో కొత్త కరెన్సీని తీసుకొచ్చారు. మన దగ్గర మోడీ గారు తీసుకొచ్చినట్టు
500 నోట్లు 2000 నోట్లు రద్దు చేసి కొత్తవి తెచ్చినట్టు దాని స్థానంలో కొత్తగా కరెన్సీని తీసుకొచ్చారు. దానికి హాలీ సిక్కా అనేది, హాలీ సిక్కా అనే కొత్త కరెన్సీ, దాని మీద నిజాం ప్రభు యొక్క ఫోటో, వారి చిత్రము దాని మీద ముద్రించాను. మొన్న ఎన్టీ రామారావుది వేసినట్టు హాలీ సిక్కా మీద నిజాందే ఫోటో ఉండేది, బొమ్మ ఉండేది. ఇట్లాంటివన్నీ చేయటము, దీంతోపాటు బడ్జెట్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. మొత్తంగా ఈ పాలనా యంత్రాంగం పర్యవేక్షణకి వాళ్ళు ఇంతకుముందే ఒక కమిటీ. అట్లా మెల్లమెల్లగా ఏమైందంటే నిజాము పాలనలో 3 శాఖల స్థానంలో 14 శాఖలు వచ్చినాయి. 14 శాఖలు వచ్చినాయి. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం, మనమందరం గ్రహించవలసిన ఒక కీలకమైనటువంటి పరిణామం. 1864లో సైనిక శాఖను ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా నిజాం మీద ఆధారపడకుండా, బ్రిటిష్ వారి మీద ఆధారపడకుండా రవాణా సైనిక శాఖను, 1867లో ముద్రణాలయాన్ని, అదేవిధంగా అటవీ శాఖను, 1880లో తపాలా శాఖను, 1869లో నిజాం రైల్వేను కూడా ఏర్పాటు చేశారు. 76లో ఉద్యానవన శాఖ. మొత్తానికి 14 శాఖలు ఇవి ఏర్పడ్డాయి. ఈ రెవెన్యూ బోర్డు నియామకము ఇది 1864లో జరిగింది. రెవెన్యూ సమస్యలపైన అప్పీల్ చేసుకోవటానికి వీలుగా హైదరాబాదులో రెవెన్యూ బోర్డును, ఇప్పుడు మనకు హ్యాబిట్స్లో ఉంది కదా CCLA, అట్లాంటి ఒక రెవెన్యూ బోర్డును మొట్టమొదట ఏర్పాటు చేసింది ఈ సాలార్ జంగ్ ఉన్నప్పుడే. ఈ 14 శాఖలు ఏంటి అంటే న్యాయశాఖ ఉంది, పోలీస్ శాఖ, విద్యాశాఖ, పురపాలక శాఖ, ఆర్థిక శాఖ, రైల్వేసు, టెలిగ్రాఫ్ అండ్ పోస్ట్, రాజకీయ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రజా పనులు అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, వైద్య శాఖ, సైనిక శాఖ, తర్వాత తపాలా శాఖ, సర్ఫేకాస్ భూముల శాఖ, న్యాయ చట్టాల అమలు కోసం మరొక శాఖ. ఈ రకంగా ఈ శాఖలకు కార్యదర్శులను నియమించారు. ఇదివరకున్న సిస్టమ్ పోయి కొత్తగా కార్యదర్శులను నియమించారు. ఈ కార్యదర్శులు ఈ కార్యక్రమాల నిర్వహణంతటిని పర్యవేక్షించేటువంటి వాళ్ళు. ఆయా శాఖను ఎవరు పర్యవేక్షించేది? కార్యదర్శులు పర్యవేక్షించేది. ఆ కార్యదర్శుల కింద వాళ్ళకు కావలసినటువంటి సబార్డినేట్ స్టాఫ్ కూడా ఉండేది. అంటే ఒక మామూలు ఫ్యూడల్ పాలనా యంత్రాంగం అనేది సర్ సాలార్ జంగ్ 53 నుంచి 83 వరకు 30 ఏళ్ల పాటు, ఆయన 53 సంవత్సరాలకే చనిపోయిండు కూడా. ఈ సంస్కరణల క్రమంలో అంతవరకు లబ్ధి పొందుతున్న వాళ్ళు చాలామంది ఆయన తీసుకొచ్చిన సంస్కరణల పట్ల వాళ్ళకు చాలా బాధ కలిగింది, నష్టపోయినారు కదా. వాళ్ళందరూ ఈయన మీద ఓ కుట్రమని 2 సార్లు హత్యాయత్నం చేసింది. చనిపోతాడు అనుకున్నవాడు బతికిండు. అయినా ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్ళు తట్టుకోలేక ఆయన 1883లోనే 53 సంవత్సరాల వయసులోనే చనిపోయాడని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. ఏదున్నా ఒక కీలకమైన మార్పు సాలార్ జంగ్ 1 తీసుకొచ్చింది. సాలార్ జంగ్ 1 కాలంలో పాలనా యంత్రాంగం అనేది ఆధునీకరింపబడింది. అంతవరకు కాంట్రాక్టర్ల సహకారంతో శిస్తు వసూలు చేసే పద్ధతి పోయింది. అప్పటి వరకు లేని కొత్త పద్ధతులు ముందుకొచ్చినాయి. రెవెన్యూ వ్యవస్థను లెక్కగట్టడానికి, శిస్తు వసూలు చేయటానికి, ఆ మొత్తం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక రెవెన్యూ బోర్డు, కొత్తగా ఒక రైల్వే శాఖ, తపాలా శాఖ, న్యాయ వ్యవస్థ, ఇవన్నీ కూడా లేవు అంతకుముందు. పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ లేవు. అట్లాగే ఈ సుంకం విధించేటువంటి కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా లేదు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కొత్తగా ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ డిపార్ట్మెంట్లు మరి మనుషులు కావాలి కదా,
నువ్వు న్యాయశాఖ అయితే పెట్టినావు, ఆధునికమైన చట్టాలను తెలుసుకొని జడ్జిమెంట్లు రాసే జడ్జిలు రావాలి కదా. చాలా చాలా ముఖ్యం. కొత్తగా సర్వే సెటిల్మెంట్ తెలిసినటువంటి అధికారులు రావాలి కదా. భూమి కొలవాలి అంటే దాన్ని ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం భూమిని కొలిసి ఆ భూమిపైన శిస్తును నిర్ధారించటం, భూమిని వర్గీకరించి శిస్తు నిర్ధారించటం అనేది ఒక టెక్నికల్ వ్యవహారం. అది ఎవరు పడితే వాళ్ళు చేయటం అనేది కుదరదు. అంతవరకు ఈ పనులు లేవు. పోస్టు చేయటానికి తంతి తపాలా శాఖ అనేది లేదు. ఉత్తరాలు మనుషులు తీసుకుపోయి ఇవ్వటమే తప్ప తంతి తపాలా శాఖ లేదు. ఒక పోలీసు వ్యవస్థ లేదు. క్రమంగా జిల్లాకు ఒక సూపరింటెండెంట్ వచ్చిండు. ప్రతి ముఖ్యమైన తాలూకాకు ఒక ఇన్స్పెక్టర్ను నియమించిండ్రు. ఇవన్నీ కూడా కొత్త కొత్త విధులు. కొత్త రకమైన విధులు నిర్వర్తించాలంటే సాంప్రదాయకమైనటువంటి వ్యక్తులు, సాంప్రదాయక పద్ధతులు పనికిరావు. ఆధునిక పద్ధతులు తెలిసినటువంటి వాళ్ళు కావాలి. ఎవరు ఈ ఆధునిక పద్ధతులు తెలిసినటువంటి వాళ్ళు? చదువుకున్న వాళ్ళు, ఆధునికమైన ఇంగ్లీషు భాష చదువుకున్నటువంటి వాళ్ళు. ఇది మామూలు విషయం కాదు. సడన్గా తెలుగు మీడియం క్లాసులు రద్దు చేసి అంతటా ఆంగ్ల బోధనే ఉండాలి అంటే అందరం తెలుగు మీడియం చదువుకున్నాం కదా. మరి ఇంగ్లీష్ చెప్పానంటే సులువుగా అయ్యే పని కాదు కదా. ఇంగ్లీష్ చెప్పే వాళ్ళని దేవులాడి పట్టుకోవాలి. ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు అప్పుడు తలెత్తినాయి. ఈ సమస్యలకు పరిష్కారం ఏంది? చదువుకున్నోళ్ళు ఉంటే వెతుక్కొని వచ్చి వాళ్ళని నియమించాలి. అప్పటికి వీళ్ళకు దొరికిండ్రు. ఎక్కడ దొరికిండ్రు? ఉత్తర హిందుస్థానంలో దొరికిండ్రు. అప్పటికి ఉత్తర హిందుస్థానంలో జరిగిన పరిణామం ఏంటంటే 1857 తర్వాత మొఘలాయి పాలన అంతమైపోయింది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఉత్తర హిందుస్థానంలో అప్పటికే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పడ్డది. అక్కడ చదువుకున్న వాళ్ళు ఉత్తర హిందుస్థానంలో ఉన్నటువంటి కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ హైదరాబాదుకు తీసుకొచ్చి హైదరాబాదులో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం వల్ల జరిగిన పరిణామం ఏంటిది? ఈ రెండూ కూడా భిన్నమైన సంస్కృతులు. ఈ ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చిన వాళ్ళకి దక్షిణ భారతదేశంలో దక్కనీ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వారికి మధ్యన కల్చరల్గా, సాంస్కృతికంగా వాళ్ళ మధ్యన వ్యత్యాసాలు ఉండేవి. ఆచార వ్యవహారాల్లో వ్యత్యాసాలు ఉండేవి. ఉత్తర హిందుస్థానంలో మాట్లాడే ఉర్దూ వేరు. వాళ్ళు తమ ఉర్దూ గొప్పది, ఉన్నతమైంది, నాగరికులు ఎవరైనా ఇట్లాంటి ఉర్దూ మాట్లాడాలనే అభిప్రాయం ఉండేది. దక్కనీ ఉర్దూ వేరు. ఇది కొంచెం సగటు ప్రజల దగ్గరికి చేరుకునేటువంటి లక్ష్యంతో వచ్చిన భాష. ఈ దక్షిణ హిందుస్థానంలో మాట్లాడేటువంటి ఉర్దూ వేరు, ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళల్లో మేము గొప్ప అనే అభిప్రాయం కలగటం. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో మాకు నౌకరుల్లో అవకాశం ఇవ్వరా, మా సంస్కృతిని తెలియకుండా ఇక్కడ పరిపాలన ఎట్లా చేస్తారనేటువంటి ఒక భావన దక్కనీ ముస్లిముల్లో ఉండేది. దక్కనీ ఒక్క ముస్లింలు కాదు, ఇక్కడ చదువుకున్నటువంటి అన్ని వర్గాల్లో కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జరిగింది ఏమిటంటే ఉద్యోగస్తులు మాత్రం ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చిండ్రు. స్థానికులు ఉద్యోగాలు కోల్పోయినరు. ఎందుకంటే మీరు పనికిరారు అని తీసేసిండ్రు కదా చాలామందిని. ఆ తీసేసిన వాళ్ళు ఉద్యోగం కోల్పోయిన వాళ్ళే కదా సాలార్జంగ్ మీద దాడి చేసింది. ఒక ఘర్షణ అనేది చెలరేగింది. ఇది మొదటిసారి కాదు. బహుమనీయులు పరిపాలన చేస్తున్న కాలంలో కూడా ఈ ఘర్షణ అనేది తలెత్తింది. చాలా భీకరంగా కొట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చరిత్రకారులు చెప్తుంటారు. మాకు ఎంటీ ఖాన్ గారని ఇక్కడ పౌర హక్కుల సంఘంలో పనిచేసేది ఒక జర్నలిస్టు. ఆయన మాతో చెప్పేది, ముల్కీ నాన్ ముల్కీ గొడవ ఇయ్యాలడిది కాదయ్యా, 19వ శతాబ్దంలోనే ఇది పుట్టింది, 2వ అర్థ భాగంలో అని మాతో తరచూ చెప్పేవాడు. హైదరాబాదులో ఉన్న
చాలామంది ఎలీట్ ముస్లింలంతా కూడా అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు, వాళ్ళని కాదు మాకే ఉద్యోగాలు ఇవ్వాలని స్థానికులు కొట్లాడిండ్రని చెప్పి మాతో చెప్తూ ఉండేది. స్థానికంగా ఆ రకంగా ఒక ఘర్షణ అనేది తలెత్తింది. ఈ ఘర్షణలో బయట నుంచి వచ్చిన వాళ్ళని ఏమంటారు? నాన్ ముల్కీ అంటే బయటి వాళ్ళు అని అర్థం, ముల్కీ అంటే లోకల్ అని అర్థం. ఈ ఇద్దరికి మధ్యన ఒక ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో తమ ఆధిపత్యాన్ని పెరగటానికి ఇంకా కారణాలు ఉన్నాయి. ఈ ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చిన అధికారులు ఇంగ్లీష్ రావటం చేత వాళ్లకు బ్రిటిష్ పాలకులతో సాన్నిధ్యం పెరిగింది, వాళ్ళకు దగ్గరయ్యారు. రెండవది, అధికారంలో ఉన్నారు కాబట్టి స్థానిక జాగీర్దారులకు, ఇక్కడున్న నవాబులకు కూడా దగ్గరయ్యారు. అందువల్ల వాళ్ళ పరపతి పెరిగిపోతున్నది. కానీ దక్కనీ ముస్లింలకు ఉన్నటువంటి పరపతి మాత్రం అది పెరగటం లేదు. ఆ పరపతి పెరగకపోవటం అనేది వాళ్ళకున్న అప్పటి వరకు ఉన్న ఆధిపత్యం పోవటం, ఒక రకంగా అది భంగపాటు వారికి. ఇది వాస్తవానికి ఈ ఘర్షణ వెనకాల ఉన్నది. ఈ ఉత్తర హిందుస్థానం వాళ్ళేమో ముస్లింల ఆధిక్యత ఉండాలనే భావజాలంతో తమను తాము ఆధిపత్యంలో నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. మనం ముస్లింలం, మనమంతా ఒకటి, మన ఆధిపత్యమే ఉండాలి, మన అధికారమే ఉండాలి అని. దక్కనీ ముస్లింలంతానేమో ముల్కీలకు, స్థానికంగా ప్రజలకు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్న వాళ్ళేమో దక్కనీ ముస్లింలు. స్థానిక ప్రజలు భాగస్వామ్యం అనే ఆలోచన చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్యన ఒక వైరుధ్యం అనేది కూడా సీరియస్గానే ఉంది. ఇది కాకుండా ఇంకొకటి ఏం జరిగిందంటే, అప్పటికి ముస్లిం నవాబులకి సాలార్ జంగ్తో యుక్తంగా ప్రజలకు పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం ఉండాలి అనే ఆలోచన లేదు, ఆ ఇంగిత జ్ఞానం లేదు. వాళ్ళు ఎప్పుడు అట్లా అనుకోలేదు, పాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలని అనుకోలేదు. ఆ ఆలోచన వాళ్ళకి రాలేదు. ప్రజల భాగస్వామ్యం అవసరము, అప్పుడే స్థిరమైన ఒక పాలన కొనసాగుతుందనేటువంటి ఆలోచన వాళ్ళకు రానేలేదు ఇంకా. అంటే ఆధునిక ప్రజాస్వామ్యానికి సంబంధించిన మూల సూత్రాలు ఏంటి? మూల సూత్రాలు, ప్రజాస్వామ్యానికి ఉండే మూల సూత్రం ఏంటంటే, మొట్టమొదటగా ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అనేది దాని అంతిమ లక్ష్యం. ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జీవించేటువంటి అవకాశం ఉండాలి, దానికోసం వాళ్ళకు హక్కులు కల్పించాలి. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన మూల సూత్రాలు. ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించిన సోయి, ప్రజాస్వామ్య మార్పు జరగాలనేటువంటి ఆలోచన వాళ్లకు లేదు. ఎవరైతేనేంది మనకు పనిచేసేటోడు కావాలనే దృక్పథంతో వాళ్ళు వ్యవహరించారు. అది చాలా తీవ్రమైనటువంటి సమస్య. మరోవైపు మన భాగస్వామ్యం కావాలని కోరుతున్నటువంటి స్థానికులు, ఈ వైరుధ్యాలు పెరిగిపోయినాయి. ఒకవైపు ఉత్తర హిందుస్థానం నుంచి వచ్చిన నాన్ ముల్కీలకేమో సమాజంలో పరపతి పెరిగిపోతున్నది. ఉద్యోగస్తులు, వాళ్లకు స్థానికంగా ఉన్నటువంటి నవాబుల మీదతో పరిచయాలు పెరిగిపోయినాయి, ఉద్యోగస్తులు కావటం అందుకు ఉపయోగపడ్డది. బ్రిటిష్ పాలకులతో సాన్నిధ్యం పెరిగిపోయింది. ఇంతగా వాళ్ళు ఒక పరపతి పెరుగుతున్నటువంటి సమయము, అది ఒక భాగమైతే స్థానికులకు ఉన్న పరపతి తగ్గిపోవటం మొదలైంది. ఇది వాస్తవానికి ఘర్షణకు మూల కారణం. ఎందుకు ఇంత కొట్లాడినరు అంటే ఘర్షణకు మూల కారణం. మనిషి తన అస్తిత్వం పోతుంది అనుకున్నప్పుడు ఎంతటికైనా తెగబడతాడు. తనకుండేటువంటి అధికారము, అస్తిత్వం దెబ్బతింటున్నాయి అనుకున్నప్పుడు చాలా గట్టిగా దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తాడు. ఈ ఘర్షణ అనేది చాలా తీవ్రమైన స్థాయిలోకి పోవటంతో 1880ల నుంచి జాగ్రత్తగా సాలార్ జంగు బతికి ఉండగానే ఆయన కొన్ని జాగ్రత్తలు పాటించాడు.
ఈ నాన్ ముల్కీలు బ్రిటిష్ వారితో కానీ స్థానిక ప్రజలతో కానీ దూరంగా ఉంచే ప్రయత్నం చేసింది. వాళ్ళని ఈ ఇంటరాక్షన్ ఆపే ప్రయత్నం చేసిండు. అది ఆగుతుందా? కష్టం కదా. కానీ ఆయన ప్రయత్నం చేసిండు. కాకపోతే ఆయన చేసిన రెండవ కీలకమైన చర్య ఏంటంటే స్థానికులకు వాళ్లకు రాజకీయ పదవులు వాళ్ళకే అప్పచెప్పాడు. దివాన్లందరూ కూడా, మంత్రులు, అధికారులంతా కూడా, ముఖ్యమైన రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళు స్థానికులు. కాబట్టి రాజకీయ అధికారము స్థానికులకిచ్చి పాలనాధికారం అంతా నాన్ ముల్కీలకు ఇచ్చే ప్రయత్నం చేసింది. మూడోది కూడా ఆయన చేసిన ప్రయత్నం ఏంటంటే వీలైనంత వరకు ముల్కీలని నియమించే ప్రయత్నం చేయమని కూడా ఆయన ఆదేశాలు ఇస్తారు. ఇవన్నీ డిపార్ట్మెంటు డైరెక్షన్సే కానీ ఆర్డర్లు మాత్రం కావు. ఇంకా అవి ఆర్డర్ల రూపంగా తీసుకోలేదు. కానీ నాన్ ముల్కీలను తీసుకోవాలని చెప్పినప్పటికీ సుమారు 60% పైబడి నాన్ ముల్కీలే అధికారంలోకి వచ్చారు, ఉద్యోగాలు పొందారు. 60% పైబడి నాన్ ముల్కీలు ఉద్యోగం పొంది మిగతా 40%కే స్థానికులు పరిమితమయ్యారు. ఈ రకంగా వ్యత్యాసం అనేది మాత్రం ఇద్దరి మధ్యన ఆగలేదు. ఆ ఘర్షణ తీవ్రంగా కొనసాగుతూనే వచ్చింది. చివరాఖరికి 1919లో కొన్ని గైడ్లైన్స్ను జారీ చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఈ గైడ్లైన్స్ ఏంటి? 15 సంవత్సరాలు స్థానికంగా నివసించిన, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు స్థానికులు వరుసగా 15 సంవత్సరాలు ఇక్కడే జీవించి ఉండాలి. రెండవది ఏంటంటే ఇక్కడికి వలస వచ్చినటువంటి నాన్ ముల్కీల పిల్లలు కూడా 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఇక్కడే ఉంటామని డిక్లరేషన్ ఇస్తే, ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోము, ఇక్కడే ఉంటామని కనుక డిక్లరేషన్ ఇస్తే అప్పుడేమవుతుంది? వాళ్ళు కూడా ముల్కీలు అవుతారు. ఇక్కడ బయటి ప్రాంతాల నుంచి అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ముల్కీ అవుతుంది. ఇక్కడి నుంచి ఎవరన్నా అమ్మాయి బయటికి వెళ్ళిపోతే పెళ్లి చేసుకొని నాన్ ముల్కీ అవుతుంది. ఒకవేళ వెనక్కి వస్తే మళ్ళీ ముల్కీ పునరుద్ధరణ జరుగుతుంది. ఈ ముల్కీ అనే సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చింది. అవ్వం తాలూక్దార్ కలెక్టర్కి ఇచ్చింది. కలెక్టరు ఆ సర్టిఫికెట్ జారీ చేసేవాడు. ఇన్ని మార్పులు జరిగినా ముల్కీల నియామకం మాత్రం జరగటం లేదు. నాన్ ముల్కీల నియామకం ఆగిపోవటం లేదు. అందుకని ఏం జరిగింది? 1917-18 నాటికి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు ఇక్కడి నుంచి యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదువుకొని వాళ్ళు కూడా ఉద్యోగం కోసం వెతకటం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ముల్కీ లీగ్గా ఏర్పడి తర్వాత తెలంగాణ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అని ఏర్పాటు చేసుకొని స్థానికులని నియమించాలనేటువంటి డిమాండ్ను చాలా తీవ్రతరం చేసింది. ఈ డిమాండ్ తీవ్రతరం కావటంతో జరిగిన పర్యవసానం ఏంటంటే స్థానికులు అనేటువంటి వాళ్ళు ఉద్యోగాలకు ఇవ్వాల్సిందే అని వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. దానికోసం ఆందోళనలు కూడా జరిగినాయి. దాంట్లో రామకృష్ణరావు గారు ఉండేవారు. ముల్కీ లీగు, బ్రిటిష్ సబ్జెక్ట్స్ లీగు, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇట్లాంటివి ఏర్పడ్డాయి. రామకృష్ణరావు గారు కూడా ఈ ముల్కీ ఆందోళనలో చాలా కీలక పాత్ర పోషించారు. 30లో ఇది నేను చెప్పేది. వీళ్లకు ఉద్యోగాల కోసం మళ్ళీ ఆందోళన తీవ్రతరం కావటంతో నిజాం ప్రభువు రెండో ఫర్మానా 1935లో జారీ చేసింది. మొదటి ఫర్మానా
1919లో వచ్చింది, రెండవది 1935లో వచ్చింది. దాదాపు అవే సూత్రాలు మళ్ళీ పునరుద్ఘాటించటమే కాక ఈ సూత్రాలను పకడ్బందీగా అమలు చేయాలనేటువంటి ఆదేశాలను జారీ చేశారు. అంటే ఉల్లంఘనలను సహించము, పకడ్బందీగా అమలు చేయాలనే ఒక అదనపు అంశము వాళ్ళు జోడించటం జరిగింది. మొత్తం మీద ఈ రెండు ముల్కీ నిబంధనలు కలిపి వచ్చిన ప్రధాన లక్షణాలు ఏంటి? దాంట్లో మొట్టమొదట ముల్కీ ఎవరంటే ఇక్కడే పుట్టి 15 సంవత్సరాల పాటు ఇక్కడే స్థిర నివాసం కలిగిన వాళ్ళు. రెండవది, నాన్ ముల్కీలు అయినప్పటికీ 15 సంవత్సరాలు ఇక్కడే జీవిస్తూ ఈ 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇతర ప్రాంతాలకు ఈ వెళ్ళమని, ఇక్కడి నుంచి వలస వెళ్ళమని కనుక హామీ పత్రం ఇస్తే వాళ్ళు ఇక్కడి అమ్మాయి ఎవరినన్నా పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటే, లేకపోతే ఇక్కడ అబ్బాయి పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటే వాళ్ళు ముల్కీలు అవుతారు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తే వాళ్ళకు కూడా ముల్కీ అనేది అప్లై అవుతుంది. సర్టిఫికెటు కలెక్టర్ గారు మంజూరు చేయవలసి ఉంటుంది. ఇది చివరికి గవర్నమెంట్లో అమలైనటువంటిది. కానీ చాలా కీలకం ఏంటంటే, ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం వెనకాలన్న మూల సూత్రం ఏంటంటే, ముల్కీ నాన్ ముల్కీ ఘర్షణల వెనుక ఉన్న మూల సూత్రం ఏంటంటే, బయటి నుంచి వచ్చిన వాళ్ళు ప్రాతినిధ్యాన్ని నిరాకరిస్తున్నారనేది అక్కడ ముఖ్య సూత్రం. ప్రాతినిధ్యం అనేది చాలా ముఖ్యం. ప్రజలకు ప్రాతినిధ్యం, వాళ్ళు చెప్పిన వాదనలేంది? మన సంస్కృతి తెలిసిన వాళ్ళు, జీవన విధానం తెలిసిన వాళ్ళు అయితేనే ఇక్కడి ప్రజలకు న్యాయం చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు మాత్రమే పరిపాలన చేయాలి, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి సూత్రం. నాన్ ముల్కీలేమో మనమంతా ముస్లింలము ఒకటే అనేటువంటి వాదనను వాళ్ళు చాలా బలంగా ముందుకు తీసుకొచ్చారు. ఇది అప్పటికి ఉన్నటువంటి ఘర్షణ. ఈ ఘర్షణ 1935 ఫర్మాన్ తర్వాత అంతరించిందా? అంతరించలే. 1935 తర్వాత కూడా అడపా తడపా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, 1952లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన చెలరేగి అప్పుడు 7 పోలీస్ కాల్పుల్లో మరణిస్తారు. అంటే ముల్కీ ఉద్యమం అనేది ఒక ప్రాతినిధ్యాన్ని సాధించుకోవటానికి జరిగిన ఉద్యమం. ఉద్యోగం కోసం మాత్రమే కాదు, పాలనా యంత్రాంగంలో ఒక ప్రాతినిధ్యాన్ని సాధించుకోవటానికి జరిగిన ఉద్యమం. స్థానీయమైనటువంటి సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం. ముల్కీ ఉద్యమం అనేది అంత మాత్రమే కాదు, దానికి చాలా కీలకమైన ఇంకొక మూల సూత్రం ఏంటంటే, ఇక్కడి ఉద్యోగాలు దొరకటం మాత్రమే కాదు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయగలమనేటువంటి ఒక మూల సూత్రాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది ఒక రకంగా తెలంగాణలో ఒక స్థానికతను, ఒక అస్తిత్వాన్ని, భాగస్వామ్యాన్ని డిమాండ్ చేస్తూ సాగినటువంటి ఉద్యమంగా దాన్ని చూడాలి మనం. ఇది ముల్కీ ఉద్యమానికి ఉండే ప్రత్యేకత. చాలామంది ఏం చెప్తారంటే, ముస్లింలం ఒకటనే సూత్రం ప్రధానమా, స్థానికుల భాగస్వామ్యం ముఖ్యమా అనేది కనుక మనం పరిశీలిస్తే స్థానికుల భాగస్వామ్యమే ముఖ్యమని దక్కనీ ప్రజలు ప్రధానంగా పోరాటం చేశారు. వాళ్ళు ముస్లిం అనే సూత్రం ఎప్పుడైతే బలంగా ముందుకు వచ్చిందో ఒక్కొక్కసారి అది ముల్కీ ఉద్యమానికి కూడా పరిమితులు విధించింది, దానిపైన దాన్ని నియంత్రించేటువంటి పని చేసింది. కానీ ఆ నియంత్రించేటువంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినా ముల్కీ ఉద్యమం మాత్రం ఆగలేదు, అది చాలా బలంగా కొనసాగింది. అప్పటికి ఉండే నిజాం పాలకులకు గనక ఒక ప్రజాస్వామిక దృష్టికోణం ఉండి ఉంటే ముల్కీని ఉద్యమం వెనుక ఉన్నటువంటి మూల సూత్రాలను వాళ్ళు అర్థం చేసుకొని ఉండేవాళ్ళు. కానీ వాళ్లకు అది ఆ ఆలోచన లేదు. అందుకనే హైదరాబాదు ఆధునీకరణకు ఒక పరిమితి ఉంది. ఫ్యూడల్ చట్రంలోనే ఆధునీకరణ జరిపే ప్రయత్నం చేశారు, కానీ
దాన్ని కూడా కూలదోసి ఒక ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించేటువంటి ప్రయత్నము చేయలేదు. ఒకవేళ నిజాం ప్రభువు గనక ఫ్యూడల్ చట్టం నుంచి బయటపడి ఆధునిక ప్రజాస్వామిక పాలనను పెంపొందించే ప్రయత్నం చేస్తే ఏం జరిగేది? తప్పనిసరిగా భారతదేశ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఓ ప్రాతిపదిక ఏర్పడేది. మాకు మా సంస్కృతి, మా అస్తిత్వము చాలా కీలకము, వీటిని మీరు గనక కాపాడలేకపోతే ఆయన మాకు ఇబ్బంది కలుగుతుందనే ఒప్పందం గనక చేసుకొని ఉంటే బహుశా నిజాం ప్రభువు భారతదేశ విలీన సందర్భంగా హింసకు తావు లేకుండా శాంతియుతంగా ఒక విలీనాన్ని సాధించేటువంటి అవకాశం ఉండేది. చర్చల ద్వారా ఒక విలీనాన్ని సాధించేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ అవకాశాన్ని భగ్నం చేసింది ఎవరు? అనల్ మలిక్ పేరుతో ముస్లింలే పాలకులు, ఇది మన ప్రభుత్వం, మనమే పాలకులం, మన ఆధిపత్యమే ఉండాలని కోరుకునేటువంటి ఒక సంకుచితవాదంతో చెలరేగినటువంటి దృక్పథమే దీనికి ఒక ఆటంకంగా మారింది. ఇది మనం గ్రహించటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవి వాస్తవానికి కేవలం ముల్కీ ఉద్యమం ఒకటే కాదు, తర్వాత ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇంకా ప్రయత్నాలు కూడా జరిగినాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని, జవాబుదారీతనంతో కూడిన పాలనను అడిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది మనం గ్రహించాలి. అది మొదట చాందా రైల్వే ఉద్యమం నుంచి ప్రారంభమవుతుంది. ఆ చాందా రైల్వే అంటే రైల్వే నిర్మాణానికి మనం నిధులు సేకరిస్తాం, బ్రిటిష్ వాళ్ళు కడతారు, అది కాదు మనమే నిర్మించుకుందాం అనేది ఈ రైల్వే ఉద్యమం. అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ తర్వాత అట్లాంటి వాళ్ళు కొంతమంది ఆందోళన చేస్తారు. అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ అప్పటికి ఈ నిజాం కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటాడు. ఆయనను తొలగించి మళ్ళీ ఆ ఉద్యమం చల్లారిన తర్వాత మళ్ళీ ప్రిన్సిపల్గా ఆయనను తీసుకొస్తారు వెనక్కి. అంటే ఈ ఉద్యమాలన్నీ కూడా ఈ భాగస్వామ్యాన్ని విస్తరించేటువంటి ప్రయత్నం చేసినాయి. ఈ ప్రయత్నము 19వ శతాబ్దం దాకా ప్రారంభం కాలేదు. కారణం, ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు ఉన్న ఒక వ్యత్యాసం మనం గ్రహించాలి. ఈ వ్యత్యాసం ఏంటంటే, ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పాలన వల్ల 19వ శతాబ్దం నాటికి విద్య ప్రారంభమైంది. రెండోది ఏం జరిగిందంటే, వీరేశలింగం పంతులు గారి దగ్గర నుంచి ఒక సంస్కరణోద్యమం ప్రారంభమవుతుంది. సంప్రదాయాలను తిరస్కరించి ఒక ఆధునికమైన జీవితాన్ని అలవర్చుకోవటానికి వాళ్ళు ప్రచారం చేస్తారు. కందుకూరి వీరేశలింగం రాసిన నవల, మొదటి నవల రాజశేఖర చరిత్రం. అందులో ఆయన చెప్పిందంతా ఏంది, పెద్ద కథ ఏం కాదు అది. వాస్తవానికి విలాసాలకు పోయి సంప్రదాయాల పేరుతో ఆగమైపోయిన కుటుంబాన్ని చూపిస్తాడు. మళ్ళీ దాని నుంచి కోలుకోవటాన్ని ఆయన మళ్ళీ పేర్కొంటాడు. ఎన్జి రంగా పుస్తకాలు చదివితే ఇంకా విపులంగా మన వాళ్ళు పద్ధతులు మార్చుకోవటం లేదు, ఈ పద్ధతులు మనం మార్చుకోకపోతే మనం ఆర్థికంగా పతనమైపోతాం, పైసలు పోగేసుకోవాలి, దాచుకోవాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ యొక్క వ్యాపార సంస్కృతి తెలంగాణకు రాలే, మన దగ్గర రాలేదు. అక్కడ ఆ వ్యాపార సంస్కృతి వచ్చింది. మూడో దశలో వాళ్ళ దగ్గర రాజకీయ ఉద్యమాలు మొదలవుతాయి. కాంగ్రెస్ పార్టీ, తర్వాత జస్టిస్ పార్టీ, వీటి నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ, వీటి నేతృత్వంలో రాజకీయ ఉద్యమాలు మొదలవుతాయి. తెలంగాణలో ఈ రాజకీయ ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు లేవు. ఎప్పటిదాకా లేవు? చాందా రైల్వే ఉద్యమం తర్వాత చిన్న చిన్నవి జరిగినాయి. గ్రంథాలయ ఉద్యమం చైతన్యాన్ని రగిలించటానికి, ఆర్య సమాజ్ మూమెంటు, హిందువుల మతపరమైన హక్కుల పరిరక్షణ, కులాలకు అతీతంగా అందరం ఒకటిగా జీవించాలనేటువంటి ప్రయత్నము, ఇవన్నీ జరుగుతాయి.
1917లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాతనే మన దగ్గర రాజకీయ ఉద్యమాలు వస్తాయి. అప్పుడు అక్కడ చదువుకున్న వాళ్ళు వందే మాతరం ఉద్యమాన్ని నిర్మిస్తారు. అక్కడ చదువుకున్న వాళ్ళే ఆంధ్ర జనసంఘంలో, ఆంధ్ర మహాసభలో కీలక పాత్ర పోషిస్తారు. ఆ చదువుకున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు పునాది అవుతారు. అంటే తెలంగాణలో జరిగింది ఏంటంటే రాజకీయ సంస్కరణ ఉద్యమాలు కలగాపులగంగా సాగుతుంటాయి. రాజకీయ సంస్కరణ ఉద్యమాలు కలగాపులగంగా విడిగా లేవవి, సాగిపోతూ ఉంటాయి. అట్లాగా ఈ ఉద్యమాలు కూడా 1920ల తర్వాతనే వస్తాయి. 20లకు ముందు ఉన్నాయి చిన్న చిన్న ఉద్యమాలే అవి, ఏ లెక్కన చూసినా. ఈ సంస్కరణోద్యమాలు ఇవన్నీ వచ్చే వరకు దాకా కూడా ప్రజల భాగస్వామ్యం పాలిటిక్స్లో, సామాజిక ఆర్థిక రంగంలో ఉండాలనేటువంటి డిమాండ్ ముందుకు రాదు. ఇది చాలా కీలకం. అందుకని తెలంగాణ రాజకీయ పరిణామాలు వేరు. మనకు విద్య ప్రారంభమైందే 1900 ఆ మొదట వచ్చిన నిజాం కాలేజీ, మద్రాసు యూనివర్సిటీకి అనుబంధంగా వచ్చిన నిజాం కాలేజీ మినహా మళ్ళీ 1900 అక్కడ 3 ఇక్కడ వచ్చిన స్కూళ్ళు మినహా మిగతావి లేవు. అన్ని ఖానిగీ బడులు. ఖానిగీ అంటే స్థానికమైన, అక్కడనే అక్షరాభ్యాసం నేర్చుకోవటం అది జరిగేది అప్పటికి తెలంగాణలో. ఈ కొత్త ఆధునికమైన దృక్పథాలు అందుబాటులో లేవు. ఈ ఆధునికమైన దృక్పథాలు అందుబాటులో రాకుండా ఉండటానికి నిజాం నిరంకుశ పాలన కీలకమైంది. అందుకనే నిజాము పాలనలో ఒకవైపు ఆధునికతను తీసుకొస్తాడు, పరిశ్రమలను తీసుకొస్తాడు, ఇంకోవైపు ఒక నిరంకుశమైన ఫ్యూడల్ పాలనను కొనసాగిస్తూ ఉంటాడు. ఇది వైరుధ్యం. ఈ వైరుధ్యము పరిష్కరించుకోవటం ఎప్పుడు సాధ్యమైంది? 1948లో మాత్రమే సాధ్యమై అప్పటిదాకా మనం మాత్రం ఈ నిరంకుశ పాలనలో కొనసాగిన. ఈ నిరంకుశ పాలనలో రకరకాల అభివ్యక్తి, రకరకాల వ్యక్తీకరణ జరుగుతుంటుంది. అందులో ఈ ముల్కీ ఉద్యమం అనేది ఒక కీలకమైనటువంటి ఉద్యమం. మా అస్తిత్వం, మా భాగస్వామ్యం చాలా ముఖ్యం. మేముంటేనే ఈ ప్రభుత్వం కరెక్ట్గా ప్రజల పట్ల విధేయతతో పనిచేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఈ ముల్కీ ఉద్యమం ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది. మా అభిమానం, దాన్ని మేము వదులుకోవటానికి సిద్ధంగా లేము అనేటువంటి అంశాలను అది బలంగా ముందుకు తీసుకొచ్చింది. అందుకని చరిత్ర క్రమంలో ఒక్కొక్క భావన ఎంత అది ఒక కష్టమైనటువంటి రీతిలో, ఒక సంక్లిష్టమైనటువంటి పద్ధతుల్లో అది ఆవిర్భవిస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి నుంచి మనం చదవబోయే అంశాలన్నింటికీ ప్రాతిపదిక ఒకటే, ఒక ప్రాతినిధ్య ప్రభుత్వం కావాలి. ఆ భావనకు అంకురార్పణ చేసింది ముల్కీ ఉద్యమం. ఆ ముల్కీ ఉద్యమం అంకురార్పణ చేస్తే తర్వాత ఈ భావనను పెంపొందించి దాన్ని విస్తృతంగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ ఇవి దానికి ఇంకా తోడ్పాటును అందించినాయి. ఇవి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. రేపటి క్లాసులో ప్రధానంగా ఈ అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఏవి? నిజాము కాలంలో వచ్చిన, ఈ నిజాము పాలనా కాలంలో వచ్చినటువంటి రాజకీయ ఉద్యమాల గురించి మనం రేపు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు చెప్పినవి ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అర్థమైంది కదా? ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. వి ప్రకాష్ బుక్లో కానీ, తెలుగు అకాడమీ బుక్లో కానీ మీకు కావలసిన సమాచారం దొరుకుతుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఒక ముఖ్యమైన అంతఃసూత్రం ఏంటంటే ఈ పరిణామాలకు ఉండే మూల సూత్రం ఏంటి, ఎటు దిక్కు మనం ప్రయాణం సాగింది, ఏ తోవలో మన ప్రయాణం సాగింది అనేది మనకు చాలా ముఖ్యం. ఆ చరిత్ర పరిణామ క్రమాన్ని మనం చూడటం అనేది చాలా చాలా ముఖ్యం. ఒక ఫ్యూడల్ పాలనలో ఆధునీకరణ అనేది ప్రజాస్వామ్యానికి తోడ్పడలేదు, అది మనం ప్రధానంగా గ్రహించాలి.
తోడ్పడలేదనే విషయాన్ని తేల్చి చెప్పింది ముల్కీ ఉద్యమం. మా భాగస్వామ్యం లేదు, మేము లేము అనేటువంటి అంశాన్ని తేల్చి చెప్పింది ముల్కీ ఉద్యమం. కనుక ముల్కీ ఉద్యమం వెనకాల ఒక ప్రజాస్వామిక సూత్రం ఉంది అనేది మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి.